మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు జీవ పర్యావరణ సమతుల్య ప్రపంచ దినోత్సవం. ప్రపంచమంతటా ఈరోజు ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించినటువంటి దినాన్ని జరుపుకోవడం నిజంగా ముదావహం. ప్రకృతిలో సమతుల్యత లోపిస్తూ ఉంది. మనం ప్రకృతి నుంచి చాలా వనరులను పొందుతున్నాం. అలాగే ప్రకృతి మనకు కొన్ని గుణపాఠాలను నేర్పుతుంది. ప్రకృతిలో మనం ముఖ్యంగా గాలి నిరంతరం వీస్తుంది, మనకు ప్రాణవాయువును అందిస్తుంది. చూసారా? అలాగే నది ప్రవహిస్తుంది. ఆ నది నిరంతరం నీటితో ప్రవహిస్తూ జీవరాశులన్నింటికీ ప్రాణాధారమైనటువంటి నీటిని అందిస్తుంది. నది తన నీటిని తాను తాగదు కదా. 10 మంది కోసమే ఆ నీరు నదిలో ప్రవహిస్తుంది. ఆ నీరు తాగి ఎన్నో జీవకోటి ప్రాణాలను కాపాడుకుంటాయి. అలాగే వృక్ష సంపద అభివృద్ధి చెందుతుంది. ఇంకా మనుషులకు నీరే ఆధారం. నీరు లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు కదా. మరి ఈ వృక్షాలు, ఈ నీటి సంపదను, జీవరాశులను కాపాడుకోవడం మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం. అయితే కొంతమంది మనుషులు స్వార్థ ప్రయోజనాలకు, తాత్కాలిక లాభాల కోసం ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టిస్తున్నారు. ప్రకృతి నాశనానికి నడుము బిగించారు. మూర్ఖులు కదా. ఏ ప్రకృతి అయితే మనకు జీవనాధారాన్ని కలిగిస్తుందో దానిని నాశనం చేయడం అనేది తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కున్నటువంటి మూర్ఖత్వము కదా. కాబట్టి నదిలో ప్రవహించే నీటిని మనము కాపాడుకోవాలి. అలాగే వృక్షాలు మనకిచ్చేటువంటి ప్రాణవాయువును మనము ఇంకా పెంపొందించుకోవాలి. అంటే చెట్లను, వృక్షాలను నరక్కుండా, అరణ్యాలను నాశనం చేయకుండా చూసుకోవడం మన యొక్క విధి కదా. ఈ ప్రకృతి మీద అనేక జలచరాలు, భూచరాలు, వాయుచరాలు అంటే ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నివసించేటువంటి జంతువులు, నీటిలో నివసించేటువంటి అనంత జీవకోటి ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒకదానికొకటి ఇవి ఆధారపడి ఉన్నాయి. మనుషుల మనం ముఖ్యంగా ఈ ప్రకృతి లేకుండా ఒక్కరోజు కూడా మనము మనుగడ సాగించలేము. కాబట్టి మేధావులు, శాస్త్రవేత్తలు ఈ యొక్క దినోత్సవాలు, ప్రత్యేక దినోత్సవాలు జరుపుకోవడంలో ఉద్దేశమేమి? ప్రజలలో అవగాహన కలిగించడం. కాబట్టి జీవకోటిలో సమతుల్యాన్ని నాశనం చేసే మూర్ఖులకు కనువిప్పు కలిగేలా ఈరోజు మనము ప్రపంచ జీవ వైరుధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సమతుల్యాన్ని కాపాడుకోవడం, ప్రకృతిలో ఉన్న జంతు కోటిని, వృక్ష రాశులను, నీటి వనరులను కాపాడుకోవడం మన కర్తవ్యంగా
మన కర్తవ్యాన్ని తెలుసుకోవడానికే ఈ ప్రత్యేక ప్రపంచ దినోత్సవాలను జరుపుకుంటున్నాం. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకోకుండా జీవకోటిని, జంతుకోటిని, అలాగే నీటి వనరులను, ప్రకృతిని మనము రక్షించుకోవడం కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ నడుము బిగించి చేయి కలిపి రక్షించుకునే అత్యవసర పరిస్థితి ఏర్పడింది. సో వీ మస్ట్ సేవ్ ద ఎకాలజీ. వీ షుడ్ నాట్ క్రియేట్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్. ఈ సమతుల్యాన్ని నాశనం చేసే విధానాలను మనము నిలుపుదల చేయాలని మరీ కోరుతున్నాను. శుభం భూయాత్.